మిడిల్ ఈస్ట్లో బద్ధ శత్రువులు మిత్రులు అవుతున్నారా? మిడిల్ ఈస్ట్లో ఇరాన్, సౌదీ అరేబియా వాళ్ళ శత్రుత్వం గురించి చాలా సందర్భాల్లో ప్రాక్సీ వార్స్ ద్వారా ప్రూవ్ అవుతూనే ఉంది. అటువంటిది వాళ్ళు దగ్గరకు వస్తున్నారనే సమాధానం చెప్పాలి. 7 సంవత్సరాలు అయింది సౌదీకి ఇరాన్కి మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ కట్ అయిపోయి. 7 సంవత్సరాల తర్వాత మళ్ళా ఈ 2 దేశాలు సౌదీ అరేబియా, ఇరాన్ దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకోవాలని డిసైడ్ చేసుకున్నాయి. బీజింగ్ పరిధులు అంటే చైనా ఈ డీల్ని బ్రోకర్ చేసిందనమాట. సో దాంతోపాటు వచ్చే 2 మాసాల్లో ఎంబసీస్ రిస్టోర్ చేసుకోవాలని ఒక దేశంలో ఇంకొకళ్ళు, దాని తర్వాత ట్రేడ్ అండ్ సెక్యూరిటీ రిలేషన్స్ కూడా మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకున్నాయి. 22 సంవత్సరాల క్రితం ఒక సెక్యూరిటీ ప్యాక్ట్ ఉంది వీళ్ళకి, సౌదీకి, ఇరాన్కి. ఆ ప్యాక్ట్ ద్వారా టెర్రరిజంని అంతమొందించడంలో, డ్రగ్స్ ట్రాఫికింగ్, మనీ లాండరింగ్ ఈ అంశాలపైన కోఆపరేషన్ అనమాట, వీటిని ఎలా తగ్గించాలనే దాని మీద. దానికి సంబంధించిన 1998 అగ్రిమెంట్ని రిస్టోర్ చేసుకోవటం, 2001లో ఇంకొక అగ్రిమెంట్ ఉంది దాన్ని రిస్టోర్ చేసుకోవటం, ఇవన్నీ కూడా అనుకున్నారు. సో సౌదీ ఇరాన్ దగ్గర కావటం అనేది చాలా పెద్ద రీకన్సిలియేషన్ అని మనం చెప్పొచ్చు అనమాట. అసలు ఏంటి సంగతి, ఎందుకు వీళ్ళిద్దరు దగ్గరకు వస్తున్నారు, అసలు ఇంతకుముందు వీళ్ళు ఎందుకు రైవల్స్గా ఉన్నారు ఒకసారి చూద్దాం. మిడిల్ ఈస్ట్లో మనకు తెలుసు షియాసు, సున్నీస్ అని. సౌదీ అరేబియా బేసికల్గా సున్నీ దేశం, ఇరాన్ బేసికల్గా షియా దేశం. 1979లో ఇరాన్లో విప్లవం వచ్చింది, ఇరానియన్ రెవల్యూషన్. అంతకుముందు ఇరాన్ అనేది మోనార్కీలో ఉండేది, అది కూడా వెస్ట్రన్ డామినేషన్, అంటే అమెరికా, యూకే ఇలాంటి వాళ్ళందరూ డామినేట్ చేసేవాళ్ళు. మీ అందరికి తెలుసు ఇరాన్ ఆయిల్ రిచ్ కంట్రీ అని. సో 1979లో థియోక్రటిక్ స్టేట్ ఫామ్ అయ్యి ఇరానియన్ రిపబ్లిక్ అయిందనమాట. థియోక్రటిక్ రిపబ్లిక్ అయింది 1979 నుంచి. సో ఇరాన్ మొత్తం షియాస్, ఎక్కువగా షియాస్ ఉంటారు, సౌదీలో సున్నీస్ ఉంటారు. అక్కడ మిడిల్ ఈస్ట్లో మేజర్ రాజకీయాలు ఏంటంటే నువ్వు సున్నియా, షియానా, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వాళ్ళు ప్రాఫెట్ మొహమ్మద్కి అంటే ఎవరు రియల్గా రిప్రజెంటేటివ్స్ అనే దాని మీద కూడా అక్కడ చాలా పెద్ద యుద్ధాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో జరిగే చాలా ప్రాక్సీ వార్స్ అంటే ఇండైరెక్ట్ వార్స్లో ఈ 2 ఆపోజిట్ స్టాండ్స్ తీసుకుంటాయి అనమాట. అంటే ఇరాన్ ఒక స్టాండ్ తీసుకుంటే, సౌదీ ఒక స్టాండ్ తీసుకుంటాయి. ఇక్కడ మీకు 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒకటి, యెమెన్లో రెబల్స్కేమో ఇరాన్ సపోర్ట్ చేసింది, హౌతీ రెబల్స్కి. యెమెన్లో ఉన్న ప్రభుత్వానికేమో సౌదీ సపోర్ట్ చేసింది అనమాట. సో ఇలా చాలా విషయాలు. ఇంకొక సందర్భం తీసుకుంటే సిరియాలో బషర్ అల్ అసద్ గవర్నమెంట్కి ఇరాన్ సపోర్ట్ చేస్తే సిరియాలో రెబల్ గ్రూప్స్కి సౌదీ సపోర్ట్ చేసింది. అలానే లెబనాన్లో హిజ్బుల్లా అనే ఒక రెబల్ గ్రూప్కి ఇరాన్ సపోర్ట్ చేసింది, లెబనాన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా. ఇట్లా చాలా అంశాల్లో మిడిల్ ఈస్ట్ రాజకీయాల్లో సౌదీ అరేబియా ఒక స్టాండ్ తీసుకుంటే ఇరాన్ ఇంకొక స్టాండ్ తీసుకుని వార్స్ని రెచ్చగొట్టాయి, ప్రాక్సీ వార్స్ని, గొడవల్ని రెచ్చగొట్టాయి అన్నమాట. సో దాని తర్వాత మీ అందరికి తెలుసు అమెరికా, సౌదీ చిరకాల మిత్రులు అని చెప్పి, చాలా సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్. 1980లో అమెరికాలో ఒక సిద్ధాంతం ఉండేది, జిమ్మీ కార్టర్ డాక్ట్రిన్ అని. అంటే వాళ్ళ ఫోకస్ అంతా మిడిల్ ఈస్ట్ మీద అని చెప్పి అమెరికన్ సిద్ధాంతం ఒకటి ఉండేది అనమాట, కార్టర్ డాక్ట్రిన్, జిమ్మీ కార్టర్ అని చెప్పి. అయితే ఎన్ని గొడవలు అవుతున్నా సరే ఇరాన్కి, సౌదీకి మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉండేవి. అయితే 2016లో ఒక షియా క్లరిక్ ఒక ఆయన్ని, అంటే షియా ప్రవచకున్న ఒక ఆయన్ని సౌదీలో ఎగ్జిక్యూట్ చేస్తారన్నమాట, చంపేస్తారు. దాంతో సౌదీ వాళ్ళ ఎంబసీ ఇరాన్లో ఉంటుంది కదా, అక్కడ ఇరానియన్స్ దాని చుట్టూ ప్రొటెస్ట్ చేసి ఎంబసీని అటాక్ చేస్తారు. దాంతో సౌదీ ఎంబసీ క్లోజ్ చేసింది, డిప్లొమాటిక్ రిలేషన్స్ కట్ అయ్యాయి. అంటే 7 సంవత్సరాల నుంచి కూడా సౌదీకి, ఇరాన్కి డిప్లొమాటిక్ రిలేషన్స్ లేవన్నమాట. దాని తర్వాత మనకు తెలుసు బారక్ హుసేన్ ఒబామా ఉన్నప్పుడు JCPOA అని చెప్పి ఇరాన్ పైన కొన్ని ఆంక్షలు ఎత్తేసారు. తర్వాత డొనాల్డ్ ట్రంప్ రాగానే JCPOA విత్డ్రా చేసుకుని ఇరాన్ పైన ఆంక్షలు విధించడం, ఇరాన్ని ఎకనామికల్గా ఒత్తిడి చేయటం, అంటే మ్యాక్సిమం ప్రెజర్ పాలసీని ఫాలో అయ్యారనమాట డొనాల్డ్ ట్రంప్ హయాంలో. సో దాంతో ఇరాన్ ఆర్థికంగా చాలానే కష్టాలు పడింది, దాదాపు ఎకనామికల్గా చితికిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇరాన్ ఆయిల్ ఎవరు కొనుక్కోవడానికి, ఇండియా కూడా ఇరాన్ ఆయిల్ కొనుక్కోవడం ఆపేసింది అనమాట, అమెరికా శాంక్షన్స్ అలా అంత భయంకరంగా ఉంటాయి కాబట్టి. దాంతోపాటు ఈ మధ్య మనం చూసాం హిజాబ్ ఇష్యూ, పొలిటికల్ క్రైసిస్, ఇవన్నీ కూడా. సో ఇరాన్లో ఎకనామిక్ క్రైసిస్ ఉంది, ప్రస్తుతం కొంత పొలిటికల్ క్రైసిస్ కూడా ఉంది. సో ఇరాన్కి మంచి ఫ్రెండ్ కావాలి, దగ్గరలో ఒక ఫ్రెండ్ కావాలి. సో దాంతో
చైనా బాగా క్లోజ్ అవుతుంది ఈ మధ్య ఇరాన్కి. మీరు చూస్తే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద ఒక ప్రపోజల్ కూడా ఉంది. దాదాపు $400 బిలియన్ ఆయిల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చైనా ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది. $400 బిలియన్ మేర ఆయిల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అని చెప్పి కూడా ఒక ట్రెండ్ జరుగుతుందన్నమాట. సో ఇట్లా చైనా ఇరాన్ చాలా క్లోజ్ అయిపోయింది. దాంతో చైనా నుంచి ఇరాన్కి ఆర్థికంగా కొంత సపోర్ట్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో దాంతో చైనా ఏది చెప్తే అది ఇరాన్ ఇనే శక్తిలో, అంటే చైనా అంత శక్తిలో ఉందన్నమాట. దాంతోపాటు మీరు గమనిస్తే అమెరికా ఫోకస్ మిడిల్ ఈస్ట్ నుంచి పైవోట్ టు ఏషియాకి వచ్చేసింది, అంటే ఇండో పసిఫిక్ వచ్చింది. అమెరికా 2016-17 నుంచి కూడా పైవోట్ టు ఏషియా అనే దాని మీద, ఇండో పసిఫిక్ మీద దృష్టి పెట్టింది. మిడిల్ ఈస్ట్లో కొంత పవర్ వ్యాక్యూమ్ మనకు అనిపిస్తుంది. చైనా దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. సో దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే ఇంతకుముందు మిడిల్ ఈస్ట్ మీద ఎక్కువ ఫోకస్ ఉండేది, అమెరికా కానీ ఇతర దేశాలు కానీ. దానికి కారణం ఆయిల్ బేస్డ్ చాలా ఆర్థిక వ్యవస్థలకి చమురు కావాలి. అయితే ఇప్పుడు ఆయిల్కి బదులుగా కొంత రెన్యూబుల్ ఎనర్జీ, కొంత గ్యాస్ వైపు కూడా చాలా దేశాలు వెళ్తున్నాయి. దాంతో మిడిల్ ఈస్ట్ మీద కొంత దృష్టి తగ్గిందని చెప్పొచ్చు. అండ్ చైనా ఇప్పుడు మీకు తెలుసు ఆస్పైరింగ్ సూపర్ పవర్. తను ఎలా అయినా సరే వచ్చే 20 సంవత్సరాల సూపర్ పవర్ అవుదామని ట్రై చేస్తుంది. యుఎస్ని రీప్లేస్ చేయాలని ట్రై చేస్తుంది. సో చైనా ఇంతకుముందు చైనా ఎక్కువగా బ్రోకరేజ్ విషయాలు, అంటే ఇద్దరి మధ్య తగాదాలు తీర్చడం అని చేసేది కాదు. ఈ మధ్య ఎంటర్ అవుతుంది అనమాట. చైనీస్ ప్రీమియర్ ఇంతకుముందు అయినా డెంగ్ జియోపింగ్ అనే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. హైడ్ యువర్ స్ట్రెంగ్త్ బైడ్ యువర్ టైమ్, అంటే నీ గురించి నువ్వు బయటికి రానీకు అని చెప్పి. కానీ ఈ మధ్య చైనా అలా కాదు, చాలా విషయాల్లో తను ప్రకటించుకుంటుంది. ఇతర విషయాల్లో కూడా ఎక్కువగా దూరి బ్రోకరేజెస్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ టైం ఇటువంటి డీల్ని, అంటే బీజింగ్లోనే ఇరాన్కి సౌదీ అరేబియాకి డీల్ కుదర్చడం అనమాట. సో దాంతోపాటు మీరు చూసారు అమెరికా I2U2 ఇండియా ఇజ్రాయెల్ UAE USA అని I2U2 ఒక వెస్టర్న్ కార్డ్ ఒకటి ఇనిషియేట్ చేసింది. దాని తర్వాత అబ్రహాం అకార్డ్స్ అని చెప్పి ఇజ్రాయెల్, తర్వాత ఈ బహ్రెయిన్, ఈ దేశాలన్నీ కూడా అబ్రహాం అకార్డ్స్లో వచ్చాయన్నమాట. సో దాంతో ఇప్పుడు చైనాకి దాన్ని కౌంటర్ చేయాలి. మిడిల్ ఈస్ట్లో అమెరికా ప్రాబల్యం తగ్గించాలి. అంటే చైనా ఇప్పుడు ఇరాన్ని, సౌదీని ఇలాంటి వాటిని దగ్గర తీసుకోవాలని ప్లాన్ చేస్తుంది అనమాట. సో మీ అందరికి తెలుసు సౌదీ అరేబియా ఎప్పటి నుంచో అమెరికా చేతిలో ఒక కీలుబొమ్మ, పప్పెట్ అనమాట. ఇప్పుడు సౌదీ కూడా తన ఎకానమీని కేవలం ఆయిల్ బేస్డ్ ఎకానమీ కాకుండా డైవర్సిఫై చేయాలనుకుంటుంది, కంప్లీట్గా డైవర్సిఫై చేయాలనుకుంటుంది అనమాట. సో ఒక పక్క సౌదీ అరేబియానేమో తనకి కొత్త ఫ్రెండ్స్ కావాలి, కొత్త ఆర్థిక వ్యవస్థలు కావాలి ఫ్రెండ్షిప్ కోసం. ఇంకో పక్క ఇరాన్కి ఏమో చైనా సపోర్ట్ కావాలి. అండ్ ఇరాన్కి ఎందుకు చైనా సపోర్ట్ కావాలి? అమెరికా పెట్టిన ఆంక్షలతో ఇరాన్లో అస్సలు డబ్బులు లేకుండా పోయి కంప్లీట్గా ఇంపవరిష్ అయిపోయింది అనమాట. దీంతో ఇరాన్ కొత్త ఫ్రెండ్స్, కొత్తగా డబ్బులు ఇచ్చేవాళ్ళు కావాలి, సౌదీ అరేబియాకి డైవర్సిటీ కావాలి. ఈ రెండింటిని కలిపింది చైనా అనమాట. సో మీ అందరికి తెలుసు చైనా ప్రపంచంలోనే ఈజ్ ద లార్జెస్ట్ ఆయిల్ ఇంపోర్టర్. చైనా ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ ఇంపోర్టర్ అనమాట. సో మిడిల్ ఈస్ట్లో స్టెబిలిటీ చైనాకి చాలా అవసరం, చైనా పెత్తనం కూడా అక్కడ అవసరం. ఇంకోవైపు చైనా పైన విమర్శలు, ఉయిగూర్ ముస్లిమ్స్, చైనాలో ఉండే ఉయిగూర్ ముస్లిమ్స్ని చైనా బాగా పర్సెక్యూట్ చేస్తుందని. సో దాంతో ముస్లిం వరల్డ్లో నుంచి కామెంట్స్ రాకుండా సింపతి కోసం కూడా చైనా ట్రై చేస్తుందని చెప్పుకుంటుంటారు. ఓవరాల్గా మొత్తం ఎపిసోడ్ చూస్తే పొలిటికల్ ఆపర్చునిజం, రియలిజం అవన్నీ చాలా ఎక్కువ అవుతున్నాయి రాజకీయాలు, ప్రపంచ రాజకీయాల్లో కూడా. అంటే ఫ్రెండ్షిప్స్ అనేవి 2 అపోజిట్ డైమెన్షన్స్ నుంచి కూడా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఇరాన్, సౌదీ అరేబియా తిరిగి డిప్లొమాటిక్ రిలేషన్స్ వస్తున్నాయంటే మనకు అర్థమవుతుంది ఎంత పెద్ద భావజాల వైరుధ్యం ఉన్నా సరే, ఎంత పెద్ద ఐడియాలజికల్ డిస్పారిటీస్ ఉన్నా వాళ్ళిద్దరు దగ్గర రావడం అనేది గొప్ప విషయం అని చెప్పొచ్చు. సో అండ్ ఆపర్చునిజం, అవకాశం, అంటే అవసరము అవకాశాలు దేన్ని నడిపిస్తాయి అంటారు కదా, ప్రపంచ రాజకీయాలు దానికి మినహాయింపు కాదని కూడా మనం చెప్పొచ్చు.